చాలా కాలం క్రితం జరిగిన విషయం. ముక్తి నగరంలో ఒక వృద్ధురాలు తన 5 కవలలతో కలిసి ఉంటుంది. 5 కూడా చూడ్డానికి ఒకేలాగా ఉండేవారు. అందరూ ఒకే రూపంతో జన్మించిన వాళ్ళు. వృద్ధురాలి 5 కుమారులు 5 రకాల గుణాలతో నిండి ఉన్నవాళ్లు. మొదటి కొడుకు రామ్లాల్. అతను ఒక్కసారిగా సముద్రం నీళ్లన్నీ తన నోట్లో నింపుకోగలడు, కాని 5 నిమిషాలే. రెండవ కొడుకు శ్యామ్లాల్. తన 2 కాళ్లను చాలా పొడవుగా చేయగలడు. మూడవ కొడుకు చౌతులాల్. తన శరీరం ఇనుము కంటే బలంగా ఉంటుంది. 4వ కొడుకు పేరు మధులాల్. తనకి నిప్పు వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇక అందరికంటే చిన్న కొడుకు పేరు జీవన్ లాల్. తను ఊపిరి తీసుకోకుండా పూర్తిగా ఒక రోజు మొత్తం ఉండగలడు. 5 అన్నదమ్ములు చూడ్డానికి ఒకేలాగా ఉంటారు. వాళ్ళు ఎవరెవరో వాళ్ల అమ్మ భూల్మతికి మాత్రమే తెలుస్తుంది. ఐదుగురు అన్నదమ్ములు అర్ధరాత్రి వేళ చేపలు పట్టడానికి వెళ్లేవాళ్లు. పెద్దవాడు రామ్లాల్ సముద్రపు ఒడ్డున నిలబడి ఉండి సముద్రంలోని నీళ్లన్నిటినీ తన నోట్లో నింపేసుకునేవాడు. తమ్ముళ్ళు వినండి, నేను సముద్రం నీళ్లను పూర్తిగా నా నోట్లోకి తీసుకుంటాను. మీరు త్వరగా చేపలను తీసుకుని బయటికి వచ్చేయాలి, సరేనా? నువ్వు ప్రతిరోజు ఇదే మాట ఎందుకు చెప్తావన్నయ్యా? మేము ఎప్పుడైనా ఒక్క నిమిషమైనా ఆలస్యం చేశామా? మేము సిద్ధంగా ఉన్నామన్నయ్యా. ఇవాళ జీవన్ వంతు. తమ్ముడు బజార్కి వెళ్ళు. నీకు ప్రతిరోజు చేపలు ఎక్కడ దొరుకుతున్నాయి? కాస్త మాకు కూడా చెప్పచ్చు కదా, మాకెందుకు దొరకడం లేదు? నువ్వు ఖచ్చితంగా ఏదో మాయ చేస్తున్నావు, అవునా? లేదు 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 నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే. నీకు ప్రతిరోజు ఎన్ని చేపలు అసలు ఎక్కడ దొరుకుతున్నాయి నువ్వు చెప్పాల్సిందే. రేపు ఉదయాన్నే నువ్వు చెరువు దగ్గరకు రా, నేను నీకు చేపలు పట్టిస్తాను, సరేనా? జీవన్ లాల్ ఇంటికి వెళ్లి మొత్తం అంతా చెప్తాడు. అంతా విన్న తర్వాత రామ్లాల్ దానికి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు చేపల వాళ్లందరూ సముద్రపు ఒడ్డున నిలబడతారు. కాని మిగతా 4 కూడా ఇవాళ అక్కడికి రాలేదు. రామ్లాల్ ఒక్కడే వెళ్లి ఇలా అంటాడు, చూడండి, నేను 5 నిమిషాల పాటు సముద్రం నీళ్లను నోట్లో పెట్టుకుంటాను. మీరందరూ 5 నిమిషాల్లో ఎన్ని వీలైతే అన్ని చేపలను పట్టుకోండి, సరేనా? మళ్ళీ చెప్తున్నాను వినండి, 5 నిమిషాల కంటే ఎక్కువగా నేను నా నోట్లో నీళ్లను ఉంచడం కుదరదు. అర్థమైంది కదా? అలాగే, నువ్వేమీ కంగారు పడకో. గ్రామం అంతా గందరగోళం మొదలవుతుంది. చేపల వాళ్ల కుటుంబ సభ్యులు మహారాజుకి రామ్లాల్ గురించి ఫిర్యాదు చేస్తారు. అంతా విన్న తర్వాత మహారాజు రామ్లాల్తో ఇలా అంటారు, వీళ్ళు చెప్పిందంతా నిజమే రామ్లాల్. నువ్వు నీ నోటిలో నీళ్లను బయటకు వదిలేసి అంతమందిని సముద్రపు నీళ్లలో చంపేశావా? ఇది నిజమే మహారాజా, ఇది నిజమే. కానీ ఒకవేళ నేను నీళ్లను వదలేదంటే నా శరీరం పేలిపోతుంది, నేను చనిపోయేవాణ్ణి. నేను వాళ్ళకి మరీ చెప్పాను, 5 నిమిషాల కంటే ఎక్కువగా నేను నీళ్లని ఆపడం కుదరదు అని. కానీ వాళ్లలో ఎవరూ నా మాట వినిపించుకోలేదు. అందుకనే వేరే దారి లేక నేను సముద్రం నీళ్లను వదలాల్సి వచ్చింది. దానివల్లే ఇటువంటి దారుణం జరిగింది మహారాజా. ఇంతమంది చనిపోవడానికి కారణం నేను కేవలం నిన్నే భావిస్తున్నాను. నిన్ను సముద్రపు నీళ్లలో ముంచి చంపడం జరుగుతుంది.
నీకు ఆఖరి కోరిక ఏమైనా ఉంటే అది చెప్పు. మహారాజా, నేను మరణించాల్సిందే అంటే దాన్ని నేను ఎప్పటికీ విరోధించను. కానీ మరణించే ముందు ఒకసారి నేను మా అమ్మని కలవాలనుకుంటున్నాను. సరే, అలాగే కలిసిరా. అన్నయ్య, రేపు నీకు బదులుగా నేను వెళ్తాను. నువ్వు అస్సలు కంగారు పడకు. నువ్వు ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకో. శ్యామ్ సముద్రంలో దూకి చావడానికి వెళ్తాడు. రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆ ఘటనను చూడటానికి వెళ్తారు. అరే ఇదేంటి, నిన్న నువ్వు ఎర్రటి వస్త్రాలను వేసుకున్నావు కదా, ఇవాళ నీలిరంగు ఎందుకు వేసుకున్నావు? అమ్మ ఆదేశం మహారాజా. అమ్మ మాట నేను ఎలా కాదనగలను? ఇప్పుడు నేను మీ ఆదేశాలు పాటించడానికి వెళ్తున్నాను మహారాజా. వీడ్కోలు మహారాజా, వీడ్కోలు. ఇది ఎలా సాధ్యమవుతుంది? కాళ్ళకేమైనా తగిలించుకొని వచ్చాడా ఏంటి? సముద్రం నీళ్ళు రామ్ని ఏమీ చేయలేకపోయాయి. బహుశా అతనికి మాయలో మంత్రాలు వచ్చాయేమో. రేపు నీ తలను నా కసాయవాడు నరుకుతాడు. చెప్పు చెప్పు చెప్పు, నీ ఆఖరి కోరిక ఏమిటి? నిన్న రాత్రంతా మా అమ్మ ఏడ్చింది మహారాజా. నేను అమ్మని ఒకసారి చూసి వస్తాను మహారాజా. అంతకంటే నాకు వేరే ఏ కోరిక లేదు. సరే, అలాగే కానివ్వు. ఇక రేపు ఉదయమే నీ తల నరకడం జరుగుతుంది. అన్నయ్య, నీకు తెలుసు కదా నా శరీరం ఉక్కిలాంటిది అని. నా తలను నరకాలంటే కత్తి విరిగిపోతుంది. రేపు అన్నయ్యకి బదులుగా నేనెక్కడికి వెళ్తాను? బాబు, ఎప్పుడూ కూడా నువ్వు నీ దృష్టి మళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి, సరేనా? అమ్మా, నువ్వు మా గురించి కంగారు పడకు. ఇదెలా సాధ్యం? అసలు ఏంటిదంతా? ఏం జరుగుతుంది? ఇలా నేను ఎప్పుడూ వినలేదు. ప్రజలారా వినండి, రేపు రామ్లాల్ని నిప్పుల్లో కాల్చడం జరుగుతుంది. మహారాజా, మంటల్లో నుండి నేను తప్పించుకోలేను. అది నాకు చాలా బాగా తెలుసు. అందుకని ఆఖరిసారి మా అమ్మని కలిసి రావాలనుకుంటున్నాను. సరే, ఒక్క రాత్రికి నువ్వు మీ అమ్మతో ఉండి ఆమెను చూసుకొని రావచ్చు. అరే, ఇదంతా ఏం జరుగుతుంది? నాకు అర్థం కావడం లేదు. అసలు ఏంటిది? నీళ్లలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు పొడవయ్యాయి, తల నరకడానికి వస్తే కత్తి విరిగిపోయింది. ఏ రామ్లాల్కి మాయలో మంత్రాలు వచ్చా? దా దిన్ దిన్ దా దా దిన్ దిన్ దా దిన్ తక దిగ దిగ దా దిన్ దిగ దా దా. అరే ఇదెక్కడి మాయా, ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యంగా ఉంది. మహారాజా, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మీకు మాటల్లో చెప్పలేను. ఏంటి, నిప్పుల్లో నీకు ఆనందం కలుగుతుందా? ఇప్పుడు నిన్ను మట్టిలో పాతిపెట్టి చంపుతాను. మట్టిలో పాతిపెట్టి చంపుతాను. ఇదే నేను నీకు వేసే శిక్ష. మహారాజా, ఆఖరిసారి మళ్ళీ మా అమ్మని చూడాలనుకుంటున్నాను. తగ్గిదిమి తా, మీరు అనుమతి ఇవ్వండి. తా దిన్ దిన్ దా. సరే, అనుమతినిస్తున్నాను. అన్నయ్య, నేను ఊపిరాపి ఉంటాను. మీరు అర్ధరాత్రి మట్టి తవ్వి నన్ను అక్కడి నుండి బయటకు తీసుకురండి, సరేనా? ఆ తర్వాత మనం ఈ రాజ్యంలో ఉండకుండా వేరే రాజ్యానికి వెళ్ళిపోదాం. ఏమంటారు? ఇలా చేద్దామా? అదే సరిగ్గా ఉంటుంది. కాని అయినా సరే జీవన్, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు బాబు. అమ్మా, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నీకు పట్టిన దెయ్యం వదలాలి, లేకపోతే నేను నా మాయతో నిన్ను చంపుతాను. నీకు పట్టిన దెయ్యం వదలాలి. నీకు పట్టిన దెయ్యం వదలాలి. దెయ్యాన్ని తరిమేశాను. దోషేయండి. చివరికి మొత్తానికి ఈ పాపి అంతమయ్యాడు. ఏయ్, అందరూ పదండి. చీకటి పడ్డాక తల్లిని వెంట పెట్టుకుని నలుగురు అన్నదమ్ములు సమాధి దగ్గరికి వెళ్లి మట్టిని తవ్వుతారు. ఆ తర్వాత జీవన్ని వాళ్లు బయటికి తీస్తారు. తల్లి భూల్మతి ఏడుస్తుంది.
ఆమె తన కన్నీళ్లను తుడుచుకుని ఇలా అంటుంది. ఎవరికైతే మీలా రత్నాల్లాంటి బిడ్డలుంటారో వాళ్ళు దేనికి భయపడక్కర్లేదు. మనం ఇంకెక్కడికైనా వెళ్లి మళ్లీ జీవితాన్ని మొదలు పెడదాం, పదండి. ఆ తర్వాత రెండవ కొడుకు శ్యామ్లాల్ తన కాళ్లను పొడవుగా చేసి తల్లిని, నలుగురు అన్నదమ్ముల్ని తన భుజాల మీద కూర్చోపెట్టుకుని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ రాజ్యం నుండి వెళ్లిపోతారు.